చెప్తూ ముఖ్యంగా ఈరోజు మీకు తెలుసు మనం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న పేరుతో మనం జర్నలిస్టుల వనమోత్సవ కార్యక్రమం నిర్వహించాం కొడిమి జర్నలిస్ట్ కాలనీలో. అది కొనసాగుతుంది. వర్షం కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అది మొత్తం మనం అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం పూర్తిగా కొనసాగుతుంది. వారం 10 రోజులైనా చెట్లు మొత్తం నాటేంత వరకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మనం జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తీసుకున్న నిర్ణయాలు చెప్పడానికి ఈరోజు అందరినీ రమ్మన్నాం, మీడియా మిత్రులందరినీ. ప్రధానమైనటువంటిది ఫాదర్ ఫెర్రర్ విగ్రహం కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ జిల్లాకు ఎనలేనటువంటి సేవ చేసినట్టు 50 సంవత్సరాలుగా ఆర్డిటి సంస్థని స్థాపించి విద్య, వైద్య, క్రీడా అనేక రంగాల్లో సేవ చేసినటువంటి ఫాదర్ ఫెర్రర్ విగ్రహాన్ని కొడిమి జర్నలిస్ట్ కాలనీలో పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా ఈ జర్నలిస్ట్ ఉద్యమంలో 25 సంవత్సరాలుగా ఫాదర్ ఫెర్రర్ కుటుంబం అండగా ఉంటూ పెద్దలు మాంచు ఫెర్రర్ గారు మనం ఏమడిగినా అనంతపురంలో ప్రెస్ క్లబ్ను డెవలప్ చేశారు. కొడిమిలో జర్నలిస్టు కాలనీ నిర్మించడానికి ప్రతి జర్నలిస్టులకి ఆర్థికంగా సాయం చేశారు. కరోనా సమయంలో ఈ జిల్లాలో 2005 మందికి నిత్యావసర సరుకులు 30 లక్షల రూపాయలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఈ సేవల్ని గుర్తుగా ఆర్డిటి మనకు చేసినటువంటి జిల్లాలో జర్నలిస్టులకు చేసినటువంటి సేవల్ని గుర్తుగా ఫాదర్ ఫెర్రర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ నిర్ణయం తీసుకుని ఉంది. అదేవిధంగా మనం ఏదైతే జర్నలిస్ట్ కాలనీలో మనం అందరికీ ఉపయోగపడాలి, కొడిమి జర్నలిస్ట్ కాలనీ యూనియన్లకు అతీతంగా అది సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక కార్యక్రమం. అక్కడ ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు, చాలామంది కొత్త జర్నలిస్ట్కి తెలియదు కానీ పాత వాళ్ళకి తెలుసు. నా సొంత డబ్బులతో దాన్ని ఇప్పటిదాకా కాలనీని తీసుకొచ్చాం. అందరికీ అక్కడ ఇల్లు ఇవ్వాలన్నది, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. అక్కడేం నాకేం పట్టలేదు, మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో అది ఆ కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఇంకా మనం జర్నలిస్టులకి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి, అది కూడా సమావేశంలో నిర్ణయించడం జరిగింది. జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఒక నిర్ణయం తీసుకుని ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ స్థానిక శాసనసభ్యుడు మీ అందరికీ తెలుసు, రాప్తాడు శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారిని కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా సొసైటీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. దీన్ని వెంటనే అమలు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుడి గారు కూడా మాట్లాడినారు, ఎంపీ గారు కూడా మాట్లాడినారు. మీ అందరికీ తెలుసు, మనం ఈ కార్యక్రమంలో భాగంగా వెంటనే అనంతపురం నగరంలో ఎవరైతే ఇంకా పట్టాలు లేకుండా మిగిలిపోయినారో వాళ్ళు, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఇంకా జర్నలిస్టులు కొంతమంది పట్టాలు లేకుండా మిగిలిపోయినారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ నెల 20 తారీఖు వరకు టైం ఇస్తా ఉన్నాం. 20 తారీఖులోపు ఎవరైతే జర్నలిస్టులు ఇళ్ల పట్టాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పించాలని సొసైటీ నిర్ణయించింది. అది కూడా కొడిమిలోనే ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఎవరైతే రాప్తా నియోజకవర్గంలో కానీ అనంతపురం నగరంలో కానీ పట్టాలు లేకుండా ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేయండి. వాళ్ళ అక్రిడేషన్ ఉన్న వాళ్ళ అక్రిడేషన్ జిరాక్సు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటోలతో జిల్లా సెక్రటరీ విజయ్కి అప్లికేషన్లు 20 తారీఖు లోపు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక సమావేశాన్ని నిర్వహించి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా సమావేశాన్ని నిర్వహించి అక్కడ మనం ఐక్యంగా అందరం కూడా ఇంకా మిగిలిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అందరూ కూడా సహకరించమని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అందరికి కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే
ఇళ్ల పట్టాలు లేవో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ యూనియన్లతో సంబంధం లేదు. ఎవరైతే నిజంగా దానికి సంబంధించిన అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు, అవసరమైతే మనం కొనైనా, ఇప్పుడు ఏంటంటే కొనడానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఉంది, స్థలాలు లేకపోతే కొని అయినా కూడా జర్నలిస్టులకి ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం ఉంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు కూడా ప్రకాష్ రెడ్డి గారు మొన్న మీ అందరి ముందు చెప్పారు, అవసరమైతే కొలిమి పక్కన ఇంకొక 5 ఎకరాలు కొనైనా జర్నలిస్టులకు ఇస్తామని చెప్పారు. వారికి కూడా ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి కూడా అభినందిస్తా ఉన్నాను. మీ అందరి తరఫున నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఏ యూనియన్లో ఉన్నా ఎక్కడున్నా మాకు సంబంధం లేదు. నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సొసైటీ కార్యదర్శికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత అందరం కూర్చొని ఒక జాబితాను తయారు చేసి ఇచ్చి అందరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం మళ్ళీ 2వ విడత. మొదటి విడత ఇప్పుడు తెలుసు మీకు, అక్కడ తయారైంది. ఇప్పుడు 2వ విడత తయారు చేసే కార్యక్రమం కూడా మీ నోటీస్ చెప్తా ఉన్నాను. మళ్ళీ దానికి కూడా మనం గౌరవ పెద్దలు ఆర్డిటి మాంచుపేర సహకారం కూడా తీసుకుంటాం. మాంచుపేర సహకారం తీసుకొని కొడిమి జర్నలిస్ట్ కాలనీ అనేది రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి, అందరికీ ఉపయోగపడేది ఉండాలి. నా లక్ష్యం, నా ఆలోచన ఏంటంటే 20 సంవత్సరాలుగా దానికోసం పోరాడాను. ఇంకా పేద జర్నలిస్టులు ఉన్నారు, అందరూ కూడా దాంట్లో ఉండాలన్నదే నా లక్ష్యం. ఈ మధ్యనే నా నోటీసు కూడా వచ్చింది, కొంతమంది పట్టాలు అమ్ముకుంటున్నారని అనేటువంటి సమాచారం కూడా నా నోటీసులో వచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సొసైటీ ఒప్పుకోదు. కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టులు ఉండాలి. ఎవరైనా కొన్నా అమ్మినా చెల్లవు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సొసైటీ దృష్టికి తీసుకురండి. దయచేసి ఏ జర్నలిస్టులు కూడా కొడిమి జర్నలిస్ట్ కాలనీలో పట్టాలు అమ్ముకోవద్దు, ఎవరు కూడా కొనొద్దు. కొనినా అమ్మినా చెల్లవు. ఈ విషయాన్ని ప్రతి జర్నలిస్టు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రోజు నేను పోరాటం చేసి 20 ఏళ్ళుగా దీన్ని పోరాటం చేసి జర్నలిస్టులకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినది కాలనీ తప్ప ఎవరు పడితే వాళ్ళు అమ్మేసుకొని మళ్ళీ ఇళ్ల పట్టాలు లేవనంటే మాత్రం కొడిమి జర్నలిస్ట్ కాలనీలో సాధ్యం అవ్వదు అనే విషయాన్ని ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను జర్నలిస్టు మిత్రులందరికీ కోరుతా ఉన్నాను, ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, సబ్ ఎడిటర్లు, ఇంకా మిగిలిపోయిన జర్నలిస్ట్ అందరూ కూడా అప్లికేషన్ ఇవ్వండి. మళ్ళీ అందరం కూర్చొని మాట్లాడుకుందాం, ఫిల్టర్ చేస్తాం ఎవరెవరికి అక్కడ అవకాశం ఉంది, ఏంటి, ఎంతమందికి మనం ఇప్పుడు చేయగలం, మిగిలినది స్థలం ఎంత కొనాలి అనేది కూడా ఎంఆర్ఓ గారికి ఇప్పుడే ఆదేశాలు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక సమావేశాన్ని పెట్టి అక్కడ సరిపోతుందా లేదా పక్కన కొనాలి అనేది నిర్ణయం కూడా సొసైటీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ ఇప్పుడు లేనటువంటి పట్టాలు లేనటువంటి జర్నలిస్టు మిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఐకమత్యంగా ఉండాలి. ఒక పద్ధతిని అందరం కూడా పాటించుకుంటే మన అందరికి కూడా పట్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. వివాదం చేసుకున్నా లేకపోతే దాంట్లో సొసైటీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా, అది సొసైటీ అనేది అందరిది. సొసైటీ అనేది ఏదో ఏ ఒక్కరి నిర్ణయంతో నడవదండి. అందరు మీటింగ్ పెడతాం, అందరు అభిప్రాయాలు తీసుకుంటాం, అందరూ ఏది మంచిదంటే మెజార్టీ జర్నలిస్టులు ఏదైతే కోరుకుంటారో అది మాత్రమే సొసైటీ పనిచేస్తుంది. ఇక్కడ ఎవరో నేను కూడా ఏం పెత్తనం, దీంట్లో నాది కూడా ఏముండదు. మనం అందరం కలిసి జర్నలిస్టులకు ఏది మంచి చేయగలం, నిజంగా జర్నలిస్టులు ఎవరు, వాళ్ళు నిజంగా అక్కడ వేసుకుంటారా అనేటువంటిది మీరందరూ కూడా నిర్ణయం చేయాలి. మీరందరూ జర్నలిస్టులు కూర్చొని నిర్ణయం చేస్తే అందరికీ ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా వీలైనంత త్వరగా చేయాలనేదే నా ప్రయత్నం. ఈ నెలలో మనం లిస్టు తయారు చేసుకోగలిగితే, ఇప్పుడు ఏదో జగనన్న మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదో 30 లక్షలు ఏదో ఇస్తా అంటున్నారు, ఆ రోజు మనం కూడా ఇప్పించుకునేది చేసుకోగలిగితే మంచిది. కాబట్టి ఆ దిశగా నగర కమిటీ వాళ్ళు, అదేవిధంగా జిల్లా కమిటీ విజయ్ అందరూ కూడా కోఆర్డినేట్ చేయాల. భాస్కరు, శ్రావణ్, బాలు వీళ్ళందరూ కమిటీ వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తే భవిష్యత్తులో జర్నలిస్ట్ అందరికీ మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు చెప్తూ ఫాదర్ ఫెర్రర్ విగ్రహం ఏర్పాట్లు ఫాదర్ ఫెర్రర్ విగ్రహం కాలనీలో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఫాదర్ ఫెర్రర్ ఈ జిల్లాకు చేసినటువంటి సేవల్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక పెద్ద ఆయన విగ్రహం, ఆ విగ్రహం ఏర్పాట్లో అందరూ కూడా చేయి కలపాల్సిందిగా కోరుతూ భవిష్యత్తులో జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ చేయి కలపాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు తీసుకోవాలన్నది మళ్ళీ జిల్లా కమిటీ, నగర కమిటీ మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటారు. కొడిమి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధిలో మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో నగర కమిటీ, జిల్లా కమిటీ అందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగనన్న జర్నలిస్టు వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి జర్నలిస్టులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున అభినందనలు తెలియజేస్తాం.